ప్రతిపక్ష నాయకుడు ఆ సీట్లో కూర్చొని నేను మొదటిసారి శాసనసభ్యుని అధ్యక్ష నేను 2014 నుంచి 2019 దాకా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష। తర్వాత వారి సొంత పార్టీ వారి జాగీర్ పార్టీలో ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదు అధ్యక్ష। వారి పార్టీ కాబట్టి వారి ఇష్టం అధ్యక్ష। ప్రజల దీవెనలతో ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దయతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దయతో ఈనాడు ఈ స్థానంలో ఉండి ఒక మంచి చట్టం దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఈ భూభారత చట్టాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని అనుభవాన్ని నాకు చెబుతారేమో దాని సూచనలు ఇస్తారేమో ఆ సూచనలు అన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డాను అధ్యక్ష। కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు। నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి। ఎప్పుడైనా సభలు జరిగేటప్పుడు సభలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మాట్లాడతారంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి శాసనసభలో నేను తీసుకొచ్చానని చెప్పడానికి ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం ఆ సమస్యలు పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు। కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష। పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు। బార్బర్ ఇంటికి వచ్చి ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నంద్ అనే అతను చెప్పాడు, సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష। అంటే